అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. దాదాపు 140 రోజులు దాకా ఆయన జైల్లో ఉన్నారు. అనేక కేసుల్లో, రకరకాల కేసులు, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. తర్వాత పట్టాలు, ఎస్సీలకి పట్టాలు ఇచ్చినటువంటి కుంభకోణం కేసు ఒకటి ఉంది న్యూజివీడ్లో. ఇలా రకరకాల కేసులు ఆయన మీద 11 రకాల కేసుల్లో 140 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఓకే. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వమని చెప్పి అభ్యర్థిస్తే కోర్టు కొన్ని ఆంక్షల నడుమ ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు ఆయన. అయితే ఆ కేసులకు సంబంధించి హాజరవుతున్నారు కోర్టుకి, బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఒక కేసు నమోదైంది. ఇది హత్యాయత్నం కేసు. ఓకే. మాచవరం పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. హత్యాయత్నం కేసు. సునీల్తో పాటు మరొక 8 మందిని ఇతను అనుచరులతో కలిసి హత్య చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి కేసు. ఆ కేసు ఫైల్ అయింది. సో కాబట్టి ఆ కేసులో ఇతన్ని మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి సర్వత్రా వినిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ వల్లభనేని వంశీ అసలు ఈ రాజకీయాలకు దూరం అవుతున్నాడా? రాబోయే రోజుల్లో వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, వీళ్ళని రోజాని, పేరు నానిని, గుడివాడ అమర్నాథ్ని, అంబటి రాంబాబుని, ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు అనేది ఒకటి వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని దూరం పెట్టేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అది నిజమే అంటారా? అదే అలా పొలిటికల్ సర్కిల్స్లో గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళ కారణంగా పార్టీ నష్టపోయింది, వీళ్ళ నోటి దురుసు కారణంగా నష్టపోయింది అనేటువంటి భావనలో ఆయన ఉన్నట్టు అంతర్గతంగా వాళ్ళ పార్టీలోనే చర్చ జరుగుతుంది. అందుకే ప్రత్యామ్నాయంగా కొన్ని కొత్త ఫేసులను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు శ్యామల అనేవాడిని యాంకర్ని తీసుకుని ఇప్పుడు అధికార ప్రతినిధి చేశారు. అలాంటి వాళ్ళ కొత్త ఫేసులను తీసుకురావాలి. ఇప్పుడు మళ్ళా వంగవీటి రంగా కుమార్తె వంగవీటి రంగా కుమార్తె